యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి దేవునికే స్తుతి ఘన మహిమలు చెల్లును గాక. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ వాతావరణ పరిస్థితులు భయంకరంగా ఉంటూ ఎల్నినో వల్ల భయంకరమైన ఎండ తీవ్రతలు ప్రజలందరూ కూడా ఎంతో నష్టమండి. ఈ నష్టము చెప్తే అర్థం కావటం లేదు, కానీ అది అనుభవిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే ఎంతో భయంకరం అనిపిస్తుంది. నదులు, సరస్సులు, కాలువల్లో నీరు లేదు. మరి ఈవెన్ మన గృహాలలో ఉన్నటువంటి చిన్న చిన్న చెట్లు కూడా, ఆ ట్రీస్, ఆ మొక్కలు ఎంత మరి వాడిపోతున్నాయంటే నీరు లేక, వాతావరణ పరిస్థితి సరిగా లేక మన గృహాలలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ట్రీస్ అనేవి అంత భయంకరంగా మూడు బారిపోతూ ఉంటే మరి పొలాల మీద ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? రైతు ఎంత ఇబ్బంది పడతారండి. వారు సకాలంలో పంటలు వేయడానికి సరైన నీరు లేదు. వరదలు, ఒక పక్క వరదలు, భయంకరమైన చైనాలో వరదలు, ముంబై మొత్తం మరి కంప్లీట్ గా వరదతో నింపబడి ఉంది. రకరకాలైనటువంటి భయంకరమైన డిసీజెస్, కరోనా మరలా విజృంభిస్తూ ఉంది అంటున్నారు. మరి రకరకాలైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లు, వ్యాపార ఒత్తిళ్లు, ట్రాన్స్పోర్ట్ భయంకరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితులు, ఈ విధంగా అస్తవ్యస్తం అయిపోతుంది. జనజీవన స్రవంతి అనేది, జీవన విధానం అనేది చాలా భయంకరమైపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఏ దిక్కు తోచని స్థితిలో మానవాళి భయంకరమైన ఈ యొక్క స్థితిగతుల నుంచి విడిపించబడటానికి మనకంటూ మానవ ప్రయత్నం అంటూ ఏది కూడా ఈ స్థితిగతులను మార్చలేదు, కానీ ఒక దైవిక శక్తి మాత్రమే మార్చగలదండి. ఇది మాత్రం నేను రూఢిగా చెప్పగలను. చిన్న బిడ్డలపై భయంకరమైన హత్యలు, ఆ మానభంగాలు, అత్యంత ముఖ్యంగా గృహాలలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్నే మరి ఎంత ఒక ప్రాణము తీయటము ఎంత ఈజీ అయిపోతుందండి. ఎంత ఈజీగా ఒక ప్రాణమును తీయగలుగుతున్నారు. అసలు ఒక మొక్కని అలా తీసి పక్కన పడవేసినట్టు ఒక మనిషి ప్రాణాన్ని సులువుగా, ఈజీగా తీసి అసలు వారి ఎంత హృదయాలు కఠినమైపోతున్నాయి అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనము అంత్య దినాల్లో, అపాయకాలంలో ఉన్నామో అర్థమవుతుంది. కాబట్టి ప్రతి పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేసి దైవిక శక్తి మాత్రమే ఇటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల కలిగించగలుగుతుంది. కాబట్టి అట్టి మరి దైవ సన్నిధి అనుభవం, ప్రార్థన అనేది ప్రతి ఒక్కరిలో ప్రతిరోజు, ప్రతి క్షణం ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆదికాండము 41వ అధ్యాయము 21వ వచనములో 2వ లైన్లో చాలా విలువైనటువంటి వాగ్దానము చూద్దాము. దేవుడు తాను చెయ్యబోచున్నది ఫరోకు చూపించెను. ఫరో ఎవరండి? అన్యుడు. ఈ అన్య దేశంలో ఉన్నటువంటి ఫరోకి రాబోయేటటువంటి కరువు గురించి చూపించాడు. ఎటువంటి కరువు రాబోతుందంటే కఠినమైనటువంటి ఆహారపు కొరత, ఆహారపు కరువు రాబోతుందని ఫరోకి మొదటిగానే దేవుడు చూపించి ఆ కరువు నుంచి ఆనాడు ఐగుప్తు ప్రజలతో పాటు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు కాపాడాడు ఆ కరువు యొక్క విధానం నుంచి. అయితే ఈ అంత్య దినాలలో, అపాయకాలంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఈ అంత్య దినాల పరిస్థితులను విశ్వాసిగా, సేవకునిగా మరి మనకెందుకు తెలియపరచడండి? మన విశ్వాసము, మన భక్తి, మనము దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషను నీ గృహంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారం, నీ జీవన విధానంలో, నీ జీవన శైలిలో నీకు జరగబోయేటటువంటివి దేవుడు నీకెందుకు చూపించాడు? అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఫరోకి జరగబోయేదాన్ని చూపించాడు. అంత్య దినాలలో, అపాయకాలంలో జరగబోయే వాటిని దానియేలుకు చూపించాడు. సొదొమ గొమొర్రా పట్టణం మీద జరుగుతున్నటువంటి ఆ ఉగ్రత, దేవుని యొక్క కోపము ఏ విధంగా ఎల్లడవ్వబోతుందో అబ్రహాముకి దేవుడు బయలుపరిచాడు. ఈ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ స్త్రీల కూడికలో చెప్పాను, ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఎందుకంటే దేవుడు అంత్య దినాలలో, ఈ భయంకరమైనటువంటి దినాలలో దేవుడు తన ఆత్మ ఘోషను వెల్లడిస్తున్నా గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో మనము ఉంటున్నాము. ప్రార్థనా శక్తిని పొందుకున్నాము. ప్రతిదీ దేవునికి అప్పచెప్పాలి. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు దైవ శక్తి మాత్రమే విడిపించగలదండి. ఈ కఠినమైన పరిస్థితులు, ఇంత క్రూరమైన పరిస్థితులు, భూకంపాలు ఒక పక్క, ఎన్నో అంత్య దినాలలో దేవుడు చూపించినటువంటి ఆ సూచనలు, ఆయన చెప్పినటువంటి ఆ సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుని సమయము వచ్చేసింది. దేవుని రాకడ సమీపించబడుతుంది. ఆ అంత్యక్రీస్తు పాలన,
అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ప్రజల్లో నుంచే ఈ తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానముతోటి పరిశుద్ధ గ్రంథాన్ని విమర్శిస్తూ రకరకాల పరిస్థితులన్నీ చూస్తున్నాం. ఇవన్నీ ఎదుర్కోవడానికి కేవలము దైవశక్తి మాత్రమే మనకు అవసరం. అది ప్రార్థన ద్వారా పొందుకుంటామని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగరుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలయ్య. అవును తండ్రి, జరగబోయే ప్రతి పరిస్థితిని మాకు తెలియచేస్తావునని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎవరైతే ఏ కఠిన పరిస్థితుల్లో ఉన్నవారో వారికి విడుదల దయచేయండి. ఆపరేషన్స్ కి సిద్ధపడుతున్న బిడ్డలకి ఆయా ఆపరేషన్స్ సక్సెస్ అవుటకు సహాయం దయచేయండి. చిన్న బిడ్డల చుట్టూ మీరు ఉండండి, భారతదేశం చుట్టూ మీరు ఉండండి, అన్ని విధాలా సహాయం చేయమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ వాతావరణ పరిస్థితులన్నింటినీ మీ స్వాధీనంలోకి తీసుకొని అయా మాపై కనికరము చూపించయ్యా, కనికరము చూపించి నెమ్మది దయచేయమని, ఈ ఏడి తీవ్రత నుంచి విడుదల దయచేసి నెమ్మది దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనందరి మీద నిండారుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.